వెల్కమ్ టు సనాతన్ ఛానల్. నేను మీ రాజు. ఇప్పుడు మీరు చూస్తున్నది టీపాయ్ టేబుల్లు, 2 టీపాయ్ టేబుల్లు. మన ఛానల్‌ను మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్‌ను యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్‌ను యాక్టివేట్ చేసుకోగానే నేను చేస్తున్నటువంటి లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి. ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయము పాత పాలిష్ పెయింట్‌ను తొలగించి ఏ విధంగా కొత్తగా మళ్ళా పాలిష్ పెయింట్ వేయాలి అన్న విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఇందులో ముఖ్యంగా 2 టీపాయ్ టేబుల్లు, 2 ఒకరు కూర్చునేటువంటి సోఫా కుర్చీలు, అలాగే ఒకటి ఇద్దరు కూర్చునే సోఫా కుర్చీ, అలాగే ఒక ఉయ్యాల వెదురు బొంగులతోని తయారు చేసినటువంటి ఉయ్యాలకు పాత పాలిషు పెయింట్ తొలగించి అలాగే కొత్తగా పాలిష్ వేయడము. మనము ఎప్పుడైనా పాత పాలిషు తొలగించాలనుకుంటే ముందుగా సమానంగా ఉన్నటువంటి స్థలంలో ఈ విధంగా చూపిస్తున్న విధంగా పేపర్ మిషన్‌తోని పేపర్ కొట్టి, ఆ తర్వాత కాళ్ళకు సంగడి ఉంటుంది కాబట్టి, సంగడి పట్టించిన కాళ్ళు కాబట్టి వాటికి పేపర్ మిషన్‌తోని కొట్టడానికి రాదు. అందుకే చేతి పేపర్‌తోని తొలగించి పెయింట్ పోయే విధంగా తొలగించి, ఆ తర్వాత కొత్తగా పాలిష్ కలర్ తీసుకొని వేస్తే షైనింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది పాత టీపాయి టేబుల్కు పాత పాలిష్ తొలగించడానికి ఈ విధంగా సమానం ఉన్న దగ్గర పేపర్ మిషన్ని ఉపయోగించి పేపర్ కొడుతున్నాను. అలాగే ఈ 4 కాళ్ళకు పేపర్ మిషన్‌తోని పేపర్ కొట్టడానికి వీలు కాదు. అందుకనే చేత్తోని పేపర్ కొట్టి ఈ విధంగా పాత పాలిష్ తొలగించే విధంగా పేపర్ కొట్టాలి. ఈ 2 టీపాయ్ టేబుళ్లకు పాత ప్లైవుడ్ చెడిపోతే కొత్త ప్లైవుడ్ వేసి దానిపైన డెకోలం వేసాము. ఆ తర్వాత ఈ విధంగా పాత పాలిష్‌ను తొలగించడానికి మిషన్‌ను ఉపయోగించి పాత పాలిష్ తొలగిస్తున్నాము. ఆ తర్వాత కొంచెము చేతితోని పేపరు తీసుకొని ఈ పాత పాలిష్ తొలగించడం అనేది చాలా కష్టమైన పని. అందుకే సమానంగా ఉన్న దగ్గర మిషన్‌ను ఉపయోగించి పేపర్ కొడతారు. అలాగే సమానం లేని దగ్గర సంగడిగా ఉన్నటువంటి చోట పేపర్‌ను ఉపయోగించి ఈ విధంగా రుద్దడం ద్వారా పాత పాలిష్ తొలగిపోయి నునుపుగా అవుతుంది. ఎప్పుడైతే పాత పాలిష్ తొలగిపోయి నునుపుగా అయిన తర్వాత కొత్త పాలిష్ పెయింట్ వేయాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేయితోని పేపర్ కొట్టిన తర్వాత స్మూత్ అవుతుంది. స్మూత్ అయిన తర్వాత పెయింట్ తీసుకొని వేయడం ద్వారా కర్రకు పెయింట్ పట్టుకొని షైనింగ్ అనేది బాగా వస్తుంది. టీపాయ్ టేబుల్కు ఈ విధంగా పేపర్ మిషన్‌తోని పేపర్ కొట్టిన తర్వాత చేయితోని పేపర్ కొట్టడం ద్వారా ఈ కర్ర అనేది నునుపుగా అవుతుంది. ఆ తర్వాత పాలిష్ వేస్తే పాలిష్ పట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నది 2 టీపాయ్ టేబుల్లు. 2 టీపాయ్ టేబుళ్లకు పైన ప్లైవుడ్ చెడిపోతే ఆ పాత ప్లైవుడ్ తీసివేసి దాని మీద కొత్త ప్లైవుడ్ వేసి, అలాగే ప్లైవుడ్ మీద డెకోలం వేసి అతికించాము. అతికించిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత డెకోలం అతకాలి. డెకోలం అతికిన తర్వాత ఆ స్టిక్కర్స్ తీసి కొంచెము ఫినిషింగ్ చేసి, ఆ తర్వాత ఈ విధంగా పేపర్ కొట్టేసి మిషన్‌తోని పేపర్ కొట్టి తర్వాత చేయితోని పేపర్ సాధారణంగా ఈ రోజులలో అందరూ ఫర్నిచర్ పని అనగానే రెడీమేడ్‌లో దొరికేటువంటి వస్తువులు తీసుకుంటున్నారు తక్కువ ధరలో. కానీ తక్కువ ధరలో తీసుకున్నటువంటి వస్తువులు అవి టేకు కర్రతోని చేసిన వస్తువులు కావు. తక్కువ ఖరీదు ఉన్నటువంటి, తక్కువ నాణ్యత ఉన్నటువంటి కర్రతోని రెడీమేడ్‌లో చేస్తూ ఉంటారు. అవి తొందరలోనే రిపేర్‌కు వచ్చి చాలా ఇబ్బందులు, ఖర్చు ఎక్కువగా అవుతుంది. కొంచెం ఖర్చు ఎక్కువైనా కూడా టేకర్రతోని వడ్రంగిని పిలిపించి ఈ విధంగా మీరు టీపాయ్ టేబుల్లు కానీ, సోఫా చైర్లు కానీ, కుర్చీలు కానీ, డైనింగ్ టేబుల్ కుర్చీలు కానీ ఏదైనా కూడా టేకర్రతోని చేయించుకుంటే పాలిష్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఖర్చుకు వెనకాడి తక్కువ ఖర్చులో వస్తున్నాయి కదా అని రెడీమేడ్‌లో తక్కువ నాణ్యతలో ఉన్నటువంటి వస్తువులను తీసుకుంటే మనకే ఆర్థికంగా నష్టము, అలాగే చాలా ఇబ్బందులు కూడా, ఖర్చులు కూడా ఎక్కువవుతాయి. పెయింట్ వేయడానికి ముందు పేపర్ మిషన్‌తోని పేపర్ కొట్టిన తర్వాత, చేయితోని పేపర్ కొట్టిన తర్వాత ఇప్పుడు నేను పెయింట్ వేస్తున్నాను. కుర్చీలకు పెయింట్ వేస్తున్నాను. సోఫా కుర్చీలకు పెయింట్ వేస్తున్నాను. 2 సోఫా కుర్చీలు, ఒకరు కూర్చునే 2 సోఫా కుర్చీలు, అలాగే ఇద్దరు కూర్చునే ఒక సోఫా, అలాగే 2
టీపాయ్ టేబుళ్ళు, ఒకటి ఉయ్యాల, వెదురు బొంగులతోని తయారు చేసినటువంటి ఉయ్యాల. ఈ వస్తువులు మొత్తం 6 వస్తువులకు పాలిష్ వేస్తున్నాను. పాలిష్ వేయడం అనేది పాత పాలిష్ తొలగిపోయిన తర్వాత కొత్త పాలిష్ వేస్తే షైనింగు చాలా వస్తుంది. అలాగే కొత్త పాలిష్ వేయడానికి ముందు పాత పాలిష్ తొలగించకపోతే షైనింగ్ అనేది రాదు. అలాగే పాలిష్ కూడా పట్టుకోదు, వృధా అయిపోతుంది. అందుకే పాత పాలిష్ తొలగిపోయిన తర్వాత మనము కొత్త పాలిష్ బ్రష్తోని వేస్తేనే బాగుంటుంది. చాలామంది తొందరగా అయిపోతుంది కదా అని చెప్పని స్ప్రే పాలిష్ వేస్తూ ఉంటారు. కానీ స్ప్రే పాలిష్ అనేది పాత పనికి వేయడానికి పనికిరాదు. దాని ద్వారా పాలిష్ వృధా అవుతుంది, సమయం వృధా అవుతుంది, ధనము కూడా, డబ్బు కూడా వృధా అవుతుంది. అందుకే కొత్తగా తయారు చేసుకున్నప్పుడు మాత్రమే స్ప్రే పాలిష్ వేయాలి. ఈ విధంగా పాత పనులకు చేసేటప్పుడు స్ప్రే పాలిష్ వేయకూడదు. బ్రష్తోనే పాలిష్ వేయడం ద్వారా కర్రకు చాలా పట్టుకొని చాలా షైనింగ్ వస్తుంది. ఇప్పుడు చూస్తున్న విధంగా టీపాయి టేబుళ్లకు అలాగే ఏ వస్తువుకైనా కూడా పాత వస్తువులకు పాలిష్ తొలగించిన తర్వాత పెయింటు అనేది బ్రష్తోనే వేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పాత పనికి స్ప్రే పాలిష్ అనేది వేయకూడదు. దాని ద్వారా తొందరగా అయిపోతుంది కదా అని స్ప్రే పాలిష్ వేస్తే పాలిష్ వృధా అవుతుంది, డబ్బు కూడా వృధా అవుతుంది, అలాగే సమయం కూడా వృధా అవుతుంది, అలాగే షైనింగ్ కూడా రాదు, చూడడానికి కూడా బాగుండదు. అందుకే పాత పని ఎప్పుడైనా కూడా పాలిష్ వేసేటప్పుడు బ్రష్తోని, చేయితోని వేస్తే చాలా బాగుంటుంది, షైనింగ్ కూడా బాగా వస్తుంది. ఈ విధంగా చూపిస్తున్న విధంగా కొంచెం నిదానంగా పాలిష్ బ్రష్తోని వేసిన తర్వాత ఒక 2 గంటల పాటు ఎండలో ఉంచడం ద్వారా ఆ పాలిష్ అనేది, షైనింగ్ అనేది చాలా బాగొస్తుంది. అందుకే మీ దగ్గర ఎప్పుడైనా కూడా పాత వస్తువులు, టేకర్రతోని చేసినటువంటి పాత వస్తువులు కానీ, పెద్దయి కర్రతోని చేసినటువంటి టేకు వస్తువులు కానీ ఏవైనా ఉంటే పెయింట్ తొలగించి పేపర్ మిషన్‌తోని, తర్వాత చేత్తోని పెయింట్ తొలగించిన తర్వాత పాలిష్ వేయించే పని వడ్రంగిని పిలిపించి లేదా పెయింటర్‌ను పిలిపించి అయినా కూడా చేపించుకుంటే మీకు తక్కువ ఖర్చులో నాణ్యత చాలా బాగా ఉంటుంది. ఇంకా ఎక్కువ సంవత్సరాల పాటు మన్నికతోని మనకు చాలా సంవత్సరాల పాటు ఉండే అవకాశం అనేది వస్తుంది. ఈ వీడియో ద్వారా నేను చెప్పేది విషయం ఒకటే. పాత వస్తువులు మన ఇంట్లో ఏవైనా సోఫా కుర్చీలు కానీ, ఏదైనా కూడా టేకర్రతోని కానీ, పెద్ద కర్రతోని కానీ చేసిన వస్తువులు. ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న విషయం ఒకటే. మన దగ్గర టేకర్రతోని కానీ, పెద్ద కర్రతో కానీ చేసినటువంటి డైనింగ్ టేబుల్స్ కానీ, సోఫా చైర్లు కానీ, సోఫా కుర్చీలు కానీ, ఇంకేదైనా కూడా ఫర్నిచర్ వస్తువులు ఉంటే ముందుగా పెయింటర్ను కానీ లేదా వడ్రంగిని కానీ పిలిపించి ఆ పెయింటు తొలగించి ఆ తర్వాత పెయింటు పాలిష్ వేస్తే మనకు ఇంకా ఎక్కువ సంవత్సరాల పాటు ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఏది ఏమైనా కూడా మన ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులను మళ్ళీ పెయింట్ వేసేటప్పుడు కొంచెం అనుభవంలో ఉన్నటువంటి వడ్రంగిని కానీ లేదా పెయింటర్ను కానీ తీసుకొని వచ్చి మీరు ఈ పెయింట్ పనులు చేసుకుంటే మీకు వస్తువు కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇంకా కొన్ని సంవత్సరాల పాటు మన్నికగా ఉంటుంది. ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే పాత వస్తువులకు పెయింట్ తొలగించడం అనేది చాలా కష్టమైన పని. ఆ పనిని అనుభవం ఉన్నటువంటి పెయింటర్ అయినా లేకపోతే వడ్రంగినైనా పిలిపించి చేస్తే మీకు తక్కువ ఖర్చులో ఎక్కువ రోజులు ఉండే విధంగా నాణ్యతగా ఉంటాయి. ఈ వీడియో మీకు చూస్తున్న ప్రేక్షకులు ఎవరైనా కూడా మీ ఇంట్లో పాత వస్తువులు ఏవైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు నేను చెప్పేది ఒకటే. మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు పెయింట్ వేసేటప్పుడు లేదా పాలిష్ పని చేసేటప్పుడు, పెయింట్ పని, పాలిష్ పని చేసేటప్పుడు వడ్రంగిని పిలిపించడము లేదా పెయింటర్ను పిలిపించడం కానీ చేసి మీరు పనులు చేయించుకోండి. ఈ వీడియోలో మీకు చూపిస్తున్న విధంగా పాలిష్ వేయించడము లేదా పేపర్ కొట్టడం అనేది తెలుసుకోవడము జరుగుతూ ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను నాకు కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు నేను చెప్పేది ఒకటే. మన ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులు, సోఫా కుర్చీలు కానీ లేదా డైనింగ్ టేబుల్ కుర్చీలు కానీ, టీపాయ్ టేబుళ్ళు కానీ ఏదైనా టేకర్రతోని లేదా పెద్దయి కర్రతోని కానీ లేదా చిట్రయి కర్రతోని కానీ చేసినటువంటి వస్తువులకు పాత పాలిష్ లేదా పెయింట్ తొలగించి కొత్త పెయింట్ వేసేటప్పుడు అనుభవం ఉన్నటువంటి పెయింటరు లేదా వడ్రంగిని పిలిపించి మాట్లాడి మీరు చేయించుకుంటే మీకు వస్తువు బాగుంటుంది. అలాగే ఇంకా ఎక్కువ సంవత్సరాల పాటు ఉండే అవకాశం అనేది ఉంటుంది. తొందరపడి తక్కువ ఖర్చులో వస్తున్నాయి కదా అని రెడీమేడ్లో తయారు చేసినటువంటి ఫర్నిచర్ వస్తువులు తీసుకుంటే మీకు తొందరలోనే రిపేర్లు వచ్చి ఆర్థికంగా సమస్యలు వచ్చే అవకాశము ఉంటుంది. అందుకే కొంచెం ఎక్కువ ఖర్చు అయినా కూడా వడ్రంగిని పిలిపించి ఈ పాత వస్తువులను కొత్తగా చేయించడము లేకపోతే కొత్తగా
వస్తువులను తయారు చేసుకోవడం, డైనింగ్ టేబుల్ కుర్చీలు కానీ, సోఫా కుర్చీలు కానీ ఏదైనా చేయించుకోవడం అనేది వడ్రంగిని పిలిపించి సంప్రదించి మాట్లాడి చేయించుకోండి. అలాగే అనుభవం ఉన్నటువంటి వడ్రంగి లేదా పెయింటర్ను సంప్రదించి మీ ఇంట్లో వస్తువులను పాత వస్తువులకు పెయింట్ వేయడము లేదా కొత్త వస్తువులను తయారు చేసుకోవడం అనేది పెయింటర్ను లేదా వడ్రంగిని పిలిపించి అభిప్రాయాలను తీసుకొని కొత్త వస్తువులు తయారు చేసుకోండి లేదా పాత వస్తువులకు ఈ విధంగా పెయింట్ వేయించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను నాకు కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. తద్వారా నేను ఇంకా మంచి వీడియోలను పోస్ట్ చేయడానికి అనేది నాకు ప్రోత్సాహం అనేది కల్పిస్తూ ఉంటారు. ఈ వీడియో ద్వారా నేను ఇంట్లో పాత వస్తువులకు ఉన్నటువంటి పాలిషు తొలగించి ఏ విధంగా కొత్తగా తళతళలాడేలాగా పాలిషు వేయడము అనే విషయాన్ని తెలియజేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా ఈ వీడియో ఎంత దూరము చూస్తున్నారన్న విషయాన్ని నాకు తెలిసే ఒక అవగాహన అనేది వస్తుంది. తద్వారా నేను ఇంకా మీ అభిప్రాయాలను తెలుసుకొని తద్వారా ఇంకా మంచి వీడియోలను చేయడానికి నాకు ప్రోత్సాహం అనేది కలిగించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఈ వీడియో ద్వారా నేను ఇంట్లో ఉన్న పాత వస్తువులకు పాత పాలిషు తొలగించి కొత్తగా తళతళలాడేలాగా మెరిసేలాగా పాలిష్ వేయడం ఏ విధము అని తెలియాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.